హెర్బల్ అగ్రో గ్రో బూస్టర్ అండి. ఇది గోమూత్రము, ఉసిరి, అలవేరా, హిమాలయన్ బెర్రీ, వేపతో తయారైంది. ఎందుకు సార్ ఇది వాడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మన భూమి అంతా కూడా కెమికల్ పవర్ వచ్చేసింది కాబట్టి మనం ఎన్ని మందులు వేసినా కూడా వేరు వ్యవస్థ వరకు వెళ్తలేవు కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేర్పులు వస్తుంది, తర్వాత భూమి మీద కూడా ఒక పొర వచ్చింది. ఆ పొర మాకు ఎట్లా కనబడుతుంది సార్ అంటే చిన్న డెమో ద్వారా మీకు చెప్తాను. చూడండి, ఒకప్పుడు మన వాళ్ళు పెంటేసి పంట పండించినప్పుడు మన భూమి విధంగా స్వచ్ఛంగా ఉండే. ఎప్పుడైతే మనకు హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్ లోకి రావడం జరిగిందో, తర్వాత పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ మార్కెట్ లోకి రావడం జరిగిందో, ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల పశు సంపద కూడా తగ్గిపోయింది. ఎవరు కూడా పెంట వేయడం లేదు, అన్ని కూడా ఫర్టిలైజర్స్ వేస్తున్నారు. ఇట్లా ఉన్నటువంటి ఏదైతే మన సాయిల్ ఉందో ఇప్పుడు దాదాపు 52% డ్యామేజ్ అయింది. కాబట్టి బయట మార్కెట్ లో దొరుకుతున్నటువంటి స్ప్రే మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెస్టిసైడ్స్ అన్ని కూడా పెట్రోల్ బేస్డ్ లేదా ఆయిల్ బేస్డ్. కాబట్టి నేను ఎగ్జాంపుల్ కోసం ఈ ఆయిల్ తీసుకుంటున్నానండి, ఉదాహరణ కోసం మాత్రం. అంటే భూమి మీద ఒక కెమికల్ పొర అనేది ఎట్లా ఉంది చెప్పడం కోసం నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఇట్లా ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో మన విపరీతమైనటువంటి కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాడడం వల్ల భూమి మీద ఒక రకమైనటువంటి లేయర్ అనేది ఫామ్ అయింది. చూడండి, ఇట్లా ఉన్నటువంటి సాయిల్ ఏమైంది, ఇక్కడ లేయర్ అనేది ఫామ్ అయింది. లేయర్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని మందులు వేసినా వేరే వ్యవస్థ వరకు వెళ్తలేదు. రైతేమనుకుంటాడు, ఎగ్జాంపుల్ ఒక యూరియా కలిసిండు, ఒక 10 రోజులు పచ్చగా వచ్చేసింది, మళ్ళీ తర్వాత ఎర్రబడిపోయింది. అంటే మనం వేసిన మందులు వేరే వ్యవస్థ వరకు పోతేనే కదా, అవునా కదా, వేరే వ్యవస్థ వరకు వెళ్తేనే బాగుంటుంది. వేరే వ్యవస్థ వరకు పోకపోతే మనం ఏం చేస్తాం, పెట్టుబడి ఖర్చు అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ కెమికల్ పనులను చీట్ చేయాలంటే ఏం చేయాలంటే పెంట్ వేయాలి. ఇప్పుడు మనకు పశు సంపద ఉందా, లేదు. కాబట్టి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇన్ అవర్ ఐఎఫ్సి హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్. ఇందులో ఇంగ్రీడియంట్స్ గురించి చూసి ఇందాక మీకు చెప్పాను, గోమూత్రము, ఉసిరి, అలవేరా, హిమాలయన్ బెర్రీ, ఆమ్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా సార్ కెమికల్ పొరను చీల్చి లోపలికి వెళ్ళిపోతుంది అంటే, ఇప్పుడు ఇందులో నేను వేసేస్తాను. ఇది వేయంగానే ఏమవుతుందంటే కెమికల్ పొరను చీల్చుకొని కిందికి వెళ్ళిపోతుంది. అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కెమికల్ పొరను చీల్చేసుకొని కిందికి వెళ్ళిపోవడం దీని ప్రత్యేకత. చూడండి, ఆ డ్రాప్ కనబడ్డా చూడండి, ఇక్కడ కెమికల్ పొర ఉంది. ఎప్పుడైతే మనం మందులు వేసినామో ఈ డ్రాప్ మెల్లమెల్లగా ఎప్పుడైతే మనము ఈ యొక్క హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్ మనం స్ప్రే చేస్తాము, తర్వాత మట్టిలో కలిపి చల్లుతాము, ఇలా చల్లినప్పుడు ఈ కెమికల్ పొరలు చీల్చుకొని కిందికి వెళ్ళిపోతాము. చెట్లు పట్టుకొని చూడండి, ఇలా కెమికల్ పొరలు చీల్చుకొని వేరే వ్యవస్థ వరకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది వేరే వ్యవస్థ వరకు వెళ్తుందో అప్పుడు మనం వేసిన ప్రతి మందు కూడా వేరే వ్యవస్థ వరకు వెళ్ళి మొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, మీకు మంచి క్రాప్ ఇమ్యూనిటీ రావడం కోసం సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇందులో గోమూత్రం ఉంది. ఈవెన్ మనం పశు సంపద ఉన్నప్పుడు ఆవు మందలు పెట్టించుకుంటామా లేదా విలేజ్లలో? ఈవెన్ అవి మూత్రం పోసినా కూడా, పెంట వేసినా కూడా అక్కడ ఒక యూరియా బస్తా, ఒక డిఏ బస్తా వేస్తే ఎంత బలం వస్తుందో అంత బలం వస్తుంది, అవునా కదా? గోమూత్రం ఉన్నది. తర్వాత ఇందులో అలవేరా ఉన్నది, ఎప్పుడు మొక్కను పచ్చగా ఉంచుతుంది. మనం ఇంటి ముందర అలవేరా కట్టుకుంటాం కదా, బ్యాక్టీరియా వైరస్ రాకుండా కూడా. అంటే మొక్కను ఎప్పుడు పచ్చగా ఉంచుతూ బ్యాక్టీరియా వైరస్ రాకుండా కూడా సపోర్ట్ చేసేటువంటి ఇంగ్రీడియంట్ ఇందులో ఉంది. తర్వాత ఉసిరి ఉంటుంది ఇందులో, ఇది కిరణజన్య సమయ క్రియకు హెల్ప్ చేస్తుంది. తర్వాత హిమాలయన్ బెర్రీ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి మనకి ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మినరల్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా అయితే ఉంటాయో హిమాలయన్ బెర్రీ అనే ఇంగ్రీడియంట్ లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, తర్వాత మినరల్స్ ఉంటాయి, దాదాపు 100 రకాల పోషకాలు అన్ని కూడా ఉండడం వల్ల సపోర్ట్ చేస్తుంది. వేప అనే ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం స్ప్రే చేసినప్పటికీ ఏంటంటే ఒకవేళ ఎలాంటి లార్వా దశలో ఉన్న, గుడ్డు దశలో ఉన్న ఏదైనా పురుగు వచ్చింది అటాక్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఈ గ్రోత్ బూస్టర్ స్ప్రే చేసుకుంటాం, ఇందులో వేప అనే ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల అది చీకుడులు అయిపోతుంటాయి. ఇది మల్టీపర్పస్ లో పనిచేస్తుంది. అంటే దాదాపు ఈ బ్రాండ్ నే బయట సోకాల్డ్ కంపెనీస్ ఒక 5-6 బ్రాండ్ గా తయారు చేశారు. బట్ రైతులకు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం అందించాలన్న ఉద్దేశం కొద్ది ఈ 5 రకాల ఇంగ్రీడియంట్స్ ని కలిపి గ్రోత్ బూస్టర్ గా తయారు చేయబడింది. అందుకే ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండియా రాసుకుంటుందండి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంటే ఆయుర్వేదాన్ని, ఆర్గానిక్ ని, హెర్బల్ ని ఎవరు కూడా మూడింటిని మిక్స్ చేయలేదు అగ్రికల్చర్ పర్పస్ లో. బట్ ఐఎంసీ కంపెనీ మాత్రమే ఈ మూడింటిని మిక్స్ చేసి